ఈరోజు కథ మేకడెక్క. పూర్వకాలం పద్మ అని ఒక అమ్మాయి ఉండేది. పద్మకు చిన్ని తమ్ముడు ఉన్నాడు. చిన్నతనంలోనే వారికి తల్లిదండ్రులు పోవటం చేత వారు దిక్కులేని పక్షులయ్యారు. అందుచేత ఏ దేశమైనా పోయి హాయిగా బ్రతుకుదామనే ఆలోచనతో వారు భూలోకమంతా చుట్టి రావటానికి బయలుదేరారు. దారిలో చిన్ని తమ్ముడికి దాహమయ్యి మంచినీళ్ళ కోసం ఏడ్చాడు. తమ్ముడు, కొంచెం దూరంలో బావి కనపడుతుంది, అక్కడ తాగుదూగాని, ఏడవకు అంటూ వాడిని పద్మ ఊరడించింది. ఇంతలో అతనికి ఒక గుర్రపు డెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనపడ్డాయి. అక్కా అక్కా, ఇందులో ఉండే నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను అన్నాడు. వద్దు తమ్ముడు, అవి తాగావంటే గుర్రం పిల్లగా మారిపోతావు అని చెప్పి తాగకుండా ఆపుచేసింది. మరి కొంచెం దూరం పోయేసరికి చిన్ని తమ్ముడికి ఆవుడెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనపడ్డాయి. ఇవైనా తాగుతానని అక్కతో చెప్పేసరికి ఆమె ఇప్పుడు కూడా ఆ నీళ్లు తాగకుండా ఆపుచేసింది. ఇంకా కొంచెం దూరం పోయేసరికి మేకడెక్క ఆనవాళ్ళు, అందులో నీళ్లు కనపడ్డాయి. ఇంకా దాహానికి ఆగలేక చిన్ని తమ్ముడు ఈసారి అక్కతో చెప్పకుండానే ఆ మేకడెక్కలాగా ఉండే గోతిలో నీళ్లు తాగేశాడు. ఆ నీళ్లు నోటికి తగలగానే చిన్ని తమ్ముడు మేకపిల్ల అయిపోయి మొండితో కాడించుకుంటూ గొంతులేయటం మొదలుపెట్టాడు. పద్మ తన చిన్ని తమ్ముడు కోసం తెగ వెతికింది. ఇంతలో తన చుట్టూ తిరుగుతూ తనను ప్రేమతో నాకటానికి వచ్చిన చిన్నారి మేకపిల్లను చూసింది. అప్పుడే ఆ సమీపంలో ఉన్న మేకడెక్క ఆనవాలు, అందులో నీళ్లు కూడా కనపడ్డాయి. ఇవన్నీ చూసి జరిగింది గ్రహించింది. ఇంకా చేసేదేముంది, ఎక్కి ఎక్కి ఏడుస్తూ అక్కడే కూర్చుంది. ఆమె పక్కనే చిన్నారి మేకపిల్ల కూడా వంచిన మెడతో విచారంగా నించునుంది. కొంతసేపటికి ఒక రాజు ఆ దారిలో వచ్చి ఏడుస్తున్న పద్మని పలకరించాడు. ఆమె తన సంగతి, మేకపిల్లగా మారిన తన చిన్న తమ్ముడి సంగతి చెప్పింది. అప్పుడు రాజు, నీకు వచ్చిన భయమేమీ లేదు, నన్ను పెళ్లాడి నాతో ఉండిపో, నిన్ను నీ చిన్ని తమ్ముణ్ణి జాగ్రత్తగా కాపాడే భారం నాది అంటూ ధైర్యం చెప్పాడు. చిన్నారి మేకపిల్లను వెంటబెట్టుకుని పద్మ ఆ రాజుతో వెళ్ళిపోయింది. ఆయన పద్మను తన రాణిగా చేసుకుని ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉన్నాడు. ఇలా ఉండగా పద్మ వచ్చి హాయిగా ఉంటున్న సంగతి ఒంటిగంటి రాకాసికి ఎలాగో తెలిసింది. ఎవరైనా సుఖంగా ఉన్నారంటే వాళ్ళని నాశనం చేయటమే ఆ రాకాసి పని. ఒకరోజు రాజు ప్రియమైన తన పద్మకి అపురూపమైన వస్తువు తీసుకువద్దామనే ఉద్దేశంతో రాజ్యం దాటి వెళ్ళాడు. ఆ సమయంలో రాకాసి పద్మ వద్దకు పెద్ద మనిషిలాగా వచ్చి, కడుపు మండిపోతుంది తల్లి, కాస్త భోజనం పెట్టించండి అని బ్రతిమిలాడింది. జాలిగుండెగల పద్మ అలాగే అని చెప్పి భోజనం పెట్టించింది. కూర్చున్నట్టే కూర్చుని రాకాసి పద్మ ఉపయోగించే మంచినీళ్ళ పాత్రలో ఆమె చూడకుండా మందు కలిపేసింది. ఆ నీళ్లు తాగేసరికి పద్మకు హఠాత్తుగా జబ్బు చేసి భర్త తిరిగి వచ్చేలోగా నీరసించిపోయింది. మరునాడు రాకాసి ఒక మందులదాని రూపంతో వచ్చి పద్మను చూసి జాలిపడినట్లు నటించి, తను ఇచ్చే మందు రాసుకుని ఏటిలో స్నానం చేసినట్లయితే మామూలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది. అమాయకురాలైన పద్మ ఆ ప్రకారమే మరునాడు ఏటికి వెళ్ళేసరికి రాకాసి పద్మ బట్టలను చేతపుచ్చుకుని ఆమెను దిగి స్నానం చేయమంది. పద్మ స్నానం చేస్తూ ఉండగా రాకాసి పద్మ మెడకు ఒక పెద్ద రాతి బండను వేలాడదీసి ఆమెను ఏటి అడుక్కి దింపేసింది. రాకాసి చర్యలన్నీ పద్మ వెంట ఉన్న మేకపిల్ల గమనిస్తూనే ఉంది. రాకాసి చేతిలో పద్మ బట్టలు ఉన్నాయి. పద్మ ఏటి అడుక్కి పోయింది కనుక ఈ అదును చూసుకుని రాకాసి ఆ బట్టలు తాను వేసుకుని తన మంత్రశక్తి వల్ల సరిగ్గా పద్మలాగే తయారయ్యి కోటలో ప్రవేశించి మామూలుగా రాణిలాగానే మసులుతూ ఉంది. సాయంకాలానికి రాజు ఇంటికి వచ్చి తన భార్య ఎప్పటి వలె సరదాగా ఉండటం చూసి సంతోషించాడు. చిన్నారి మేకపిల్ల మాత్రం రోజు ఉదయాన సాయంత్రము ఏటి ఒడ్డుకు పోయి మే మే అని విచారంగా అరుస్తూ ఉండేది. మేకపిల్ల అలా ఏటి ఒడ్డుకు వెళ్తూ ఉండటం రాకాసి కనిపెట్టి తన గుట్టు బయటపడుతుందేమోనని భయపడింది. అందుకని ఎలా అయినా దీనిని చంపేస్తే పీడ వదులుతుంది కదా అనుకుని వంటవాడిని పిలిచి మేకపిల్లను వండేయమని చెప్పింది. ఈ మాట విని రాజు, ఈ మేకపిల్ల నీ ప్రియమైన తమ్ముడు కదా, తమ్ముణ్ణి చంపమంటావేమిటి అని ఆశ్చర్యంతో అడిగాడు. అందుకు సరిగ్గా బదులు చెప్పలేక రాకాసి, తమ్ముడేమిటి గిమ్ముడేమిటి, నాకు అలా బుద్ధి పుట్టింది, అందుచేత వాడిని వండుకు తినేయాల్సిందే అంది. ఈ మాటలు వినగానే చిన్నారి మేకపిల్ల ఏటి ఒడ్డుకు పరిగెత్తి, అక్కా అక్కా, నన్ను చంపేస్తుందంట, నన్ను వండేస్తుందంట, నన్ను తినేస్తుందంట అంటూ చెప్పుకుని ఏడ్చింది. అప్పుడు ఏటి అడుగు నుంచి పద్మ జాలిగా తన చరిత్ర చెప్పింది. రాణి ఆజ్ఞ ప్రకారం మేకపిల్లను పట్టడానికి వచ్చిన నౌకర్కు ఏటి అడుగు నుంచి వచ్చిన మాటలన్నీ స్పష్టంగా వినపడేసరికి వాడు పోయి రాజుగారితో చెప్పాడు. రాజు స్వయంగా ఏటి ఒడ్డుకు వచ్చాడు. మేకపిల్ల మళ్ళీ ఏడ్చింది. ఏటి అడుగు నుంచి పద్మ మళ్ళీ జవాబు చెప్పింది. ఆ మాట తన పద్మదేనని కంఠస్వరాన్ని బట్టి వెంటనే రాజు గుర్తించాడు. తక్షణమే జాలరి వాళ్ళను పిలిపించి పట్టు వలలు వేసి ఏటిలో వెతకమన్నారు. కొంతసేపటికి పద్మ ఆ వలలో చిక్కుకుంది.
తెలివి రాగానే పద్మ చిన్నారి మేకపిల్లను దగ్గరికి తీసుకుని కౌగలించుకుంది. ఆమె తాకిన వెంటనే నీటి మహిమ వల్ల మేకపిల్లకు తన చిన్ని తమ్ముని రూపం వచ్చేసింది. రాజు ఇంటికి చేరుకుని నిజనిజాలు తెలుసుకున్నాడు. రాణి రూపంలో ఉన్న ఒంటికంటి రాకాసిని విరిచి కట్టించి ముక్కలు ముక్కలుగా కోయించి ఉప్పు పాత్ర వేయించారు. అప్పటి నుంచి పద్మ తమ్ముడు హాయిగా ఉంటున్నారు.